దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, వీడియోలు డౌన్లోడ్ చేయటం పోక్సో చట్టం ప్రకారం నేరమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయటం, చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ విషయంలో హైకోర్టు వద్ద తప్పిదం చేసిందని బెంచ్ వ్యాఖ్యానించింది. పిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి తీసుకొచ్చిన ఈ కఠిన చట్టంపై సుప్రీంకోర్టు ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది. తన మొబైల్లో చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసిన ఓ 28 ఏళ్ల యువకుడిపై కేసు నమోదవగా అతడిపై ఉన్న అభియోగాలను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్లను కూడా రద్దు చేసింది. www.netigather.com CEO పిల్లలపై చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ విధంగా ప్రభావం చూపుతుందనే దానిపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేశామని, పోక్సోకు సవరణ తీసుకురావాలని పార్లమెంటుకు సూచించామని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. చిన్న పిల్లల అశ్లీలతో ముడిపడిన మెటీరియల్ను స్టోర్ చేసుకుంటే పోక్సో చట్టంలోని సెక్షన్ 15 వర్తిస్తుందని, శిక్ష పడుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిల్లలకు సంబంధించిన ఏదైనా అశ్లీల మెటీరియల్ను స్టోర్ చేసిన వ్యక్తి దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయకపోయినా దానిని తొలగించకుండా ఉంటే కనీసం 5,000 జరిమానాతో పాటు శిక్ష పడుతుంది. ఇదే పునరావృతం అయితే 10,000 రూపాయలకు తక్కువ కాకుండా జరిమానాతో పాటు శిక్ష పడుతుందని సుప్రీంకోర్టు ఆ తీర్పు సందర్భంలో వెలువరించింది. కాగా తన మొబైల్లో చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసిన 28 ఏళ్ల యువకుడిపై కేసు నమోదవగా అతడిపై ఉన్న అభియోగాలను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్లను కూడా రద్దు చేసింది.